ఏంటబ్బా ఇక్కడ ఏదో చూయిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని అయితే ట్రై చేసినా అనమాట. ఎలా వచ్చిందో చూడండి లాస్ట్ వరకు అయితే. ఇక్కడ కొద్దిగా పాలల్లో బియ్యం పిండి అయితే యాడ్ చేసుకొని ఇట్లా ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకొని నేను పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. లాస్ట్ వరకు చూడండి. ఇది హిట్టా ఫట్టా మీకే అర్థమవుతుంది. అర్థమైనాక మీరు ట్రై చేయాలా వద్దా అనేది కూడా మీకే అర్థమవుతుంది అనమాట. సో ఇంకొక గిన్నెలో ఒక పాలు తీసుకొని అవి వేడి చేసుకొని ఇట్లా మరగనివ్వాలన్నమాట. ఇలా మరుగుతున్న పాలల్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండి మిశ్రమాన్ని అయితే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. కంటిన్యూగా కలపాలి, లేదంటే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇలా ఉడకనివ్వాలన్నమాట పాల మిశ్రమాన్ని. ఇలా ఉడికితే దగ్గరికి అవుతుంది అనమాట. మిశ్రమం అయితే దగ్గరికి అవుతుంది. ఇలా దగ్గరికి అయినప్పుడు సరిపడా చక్కెర అయితే వేసుకోవాలన్నమాట. ఇలా మనకు టేస్ట్కి సరిపడా చక్కెర అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. కంటిన్యూస్గా కలపండి, లేదా అడుగు మారుతుంది అనమాట. అడుగు మారితే టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుకొని చిక్కగా ఇలా చూపిస్తున్న విధంగా అయితే చిక్కగా అయ్యే విధంగానైతే కలుపుకోండి. ఇప్పుడు చూడండి లాస్ట్లో ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇంత చిక్కగా అయిందనుకోండి పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలన్నమాట. చల్లారనిచ్చి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి మ్యాంగోస్ అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ మిశ్రమం మొత్తం అయితే తీసుకెళ్ళి మిక్సర్ జార్లో వేసుకోవాలి. మిక్సర్ జార్లో వేసుకొని మిక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. పట్టుకున్న దాంట్లోకి ఇందాక మనం పాల మిశ్రమం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అదైతే దీనిలోకి తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. మనం మామిడికాయ జ్యూస్లోకి దీంట్లోకి మొత్తం యాడ్ చేసుకొని కావాలంటే మీకు ఇక్కడ కొద్దిగా చక్కెర యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయలు పుల్లగా ఉన్నాయి కొద్దిగా అనుకుంటే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన దాంట్లోకి ఒకసారి టేస్ట్ చూసుకొని ఓకే అనుకుంటే మనమైతే ఏదైనా ఒక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసుకొని నేనైతే దీనిపై నుంచి డెకరేషన్ కోసం మళ్ళీ కొద్దిగా మామిడికాయని అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పైనుంచి వేసేసుకొని రాత్రి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ అయితే తీసిన అనమాట. ఇది టేస్ట్ ఎలా ఉంది తింటున్నప్పుడు ఐస్ లెక్క ఉందనమాట. మనకి క్రీమీ టెక్స్చర్ లేకుండా మనకు ఐస్ తగులుతున్నట్టు అనిపిస్తుంది అనమాట తింటున్నప్పుడు. కాకపోతే కొద్దిగా మనము రూమ్ టెంపరేచర్కి వచ్చినాక తిన్నామనుకో టేస్ట్ అయితే బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది. ఏదో ఇంట్లో ఉన్న వాడితో ట్రై చేద్దాం అనుకుంటే మాత్రమే ట్రై చేయండి అని చెప్తా. ఎందుకంటే మరీ అంత ఐస్ క్రీమ్ లెక్కనైతే లేదనమాట. ఇది మనం క్రీమీ టెక్స్చర్ అయితే అంత క్రీమీ టెక్స్చర్ రాలేదనమాట. ఇదైతే ఐస్ లెక్కనే ఉందన్నమాట. మనం బయట తీసుకునే ఐస్ క్రీమ్ లెక్క అయితే అస్సలు లేదు. కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వస్తే మాత్రమే అది కూడా మన బాదం జ్యూస్ లాగా ఉంటుంది చూడండి అలా ఉంది. ఏదో పిల్లలు అడుగుతున్నారు కదా టైంపాస్కి మాత్రం ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు, తినొచ్చు, బాగానే ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.